చాలామంది చాలా సార్లు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫ్రీగా టెంప్లెట్స్ ఎక్కడ దొరుకుతాయి? అవి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? వాటికి సంబంధించిన ఏదైనా వెబ్‌సైట్‌లు ఉన్నాయా? లేదా? అని చెప్పి నన్ను చాలామంది చాలా సార్లు అడిగారు. అలాంటి క్వశ్చన్‌కి సమాధానమే పిగ్బేస్.కామ్. In this website, you can find huge collection of templates for graphic designer and video editors, especially After Effects, Premiere Pro, Cinema 4D and Edios కి సంబంధించిన టెంప్లెట్స్ అయితే చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ని, సైన్ అప్ ప్రాసెస్ గానీ, టెంప్లెట్ ని ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసి చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పిగ్బేస్.కామ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయంగానే ఈ వెబ్సైట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇందులో టాప్ లెఫ్ట్ కార్నర్ లో మనకి కేటగిరీస్ ఉంటాయి అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కూడా మనకి కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి క్రియేటివ్ డిజైన్, అంటే ఇది గ్రాఫిక్ డిజైనర్స్ కి సంబంధించిన పోస్టర్ డిజైన్స్ కానీ, లోగో డిజైన్స్ కానీ, ఇలాంటివన్నీ గ్రాఫిక్ డిజైనర్స్ కి సంబంధించిన టెంప్లెట్స్ అన్ని మీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ ప్రెజెంటేషన్ అంటే ఆఫీస్ రిలేటెడ్ వర్డ్, ఎక్సెల్ ఇలా రెజ్యూమ్స్ ఉంటాయి కదా, వీటికి సంబంధించిన టెంప్లెట్స్ అన్ని ఉంటాయి. అండ్ లాస్ట్ కేటగిరీ వీడియో అండ్ ఆడియో, అంటే మనలాంటి వీడియో ఎడిట్ కోసం ఈ కేటగిరీ అనమాట. ఇందులో ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో అండ్ ఎడియోస్ కి సంబంధించిన అన్ని టెంప్లెట్స్ అయితే ఉంటాయి. అండ్ మ్యూజిక్ ఉంటాయి, అందులో సౌండ్ ఎఫెక్ట్స్, ఇలా అన్ని కేటగిరీస్ లో మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇది మాత్రం మనకి రోజుకి ఒక డౌన్లోడ్ అయితే మాత్రం మనకి ఫ్రీ ఉంటుంది. అందులో నా రిఫరల్ కోడ్ నుంచి మీరు కనుక సైన్ అప్ అయి ఉంటే మీకు 7 days ఫ్రీ విఐపి యాక్సెస్ అనేది ఉంటుంది. అంటే ఈ 7 days లో మీరు అన్లిమిటెడ్ డౌన్లోడ్స్ అయితే చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేస్తే మీకు సైన్ అప్ అడుగుతుంది. వన్స్ మీరు ఈమెయిల్ ఐడితో సైన్ అప్ అయిన తర్వాత మీకు 7 days ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటుంది. సో డే 1 లిమిట్ అనేది లేకుండా మీకు ఈ 7 days లో మీరు అన్లిమిటెడ్ డౌన్లోడ్స్ అయితే చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి ఈ వీడియో కేటగిరీలో, సో ఇదంతా వీడియోకి సంబంధించిన కేటగిరీస్ అనమాట. వీడియో ఎడిటింగ్స్ రిలేటెడ్ అనమాట ఇది. ఇందులో మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్, సినిమా 4D, వీడియో స్టూడియో ఇలా కొన్ని అప్లికేషన్ సంబంధించిన కేటగిరీస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం నేను ఒక టెంప్లెట్ డౌన్లోడ్ చేసి దాన్ని ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. సో వీడియో కేటగిరీలో, బిగ్ బెస్ట్ వీడియో కేటగిరీలో మనకి ఇక్కడ ఫ్యూ క్రిస్మస్ రిలేటెడ్ టెంప్లెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ కమింగ్ ఫెస్టివల్ వచ్చేసి క్రిస్మస్ కాబట్టి లేటెస్ట్ టెంప్లెట్స్ లో మనకి క్రిస్మస్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఇందులో ఒక టెంప్లెట్ అయితే మనం డౌన్లోడ్ చేద్దాం. సో మీరు కర్సర్ ఎక్కడైనా తీసుకొచ్చినప్పుడు దాని ప్రివ్యూ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇది డౌన్లోడ్ చేద్దాం. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏఈపి అని ఉంది కదా, సో ఇదేంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ఫైల్ అనమాట. ఇది దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్లిక్ టు స్టార్ట్ క్లిక్ చేయగానే మీకు ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మీరు పాత్ ఇచ్చేసుకుని ఎక్కడైతే అక్కడ మీరు పాత్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇది మన డౌన్లోడెడ్ ఫైల్. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇది ఫైల్. మనకి ఏంటంటే ఇక్కడ కొంచెం లాంగ్వేజ్ ఇష్యూ వస్తుంది. కొన్ని ఫైల్స్ లో మనకి ఈ లాంగ్వేజ్ ఇష్యూ వస్తుంది. సో చైనీస్ లాంగ్వేజ్ లో కొన్ని ఉంటాయి అనమాట. మనకి మీకు అర్థమైతే అది మనం రీనేమ్ చేసేసుకోవచ్చు. ఒకసారి మీ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓకే, వన్స్ ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్రివ్యూ అయితే ఇలా ఉంది. సో ఏదైనా టెంప్లెట్ మీరు ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా టెంప్లెట్ కానీ అందులో మనకి ఓన్లీ ఎడిటబుల్ మాత్రం హైలైట్ చేసి ఉంటాయి. అంటే మీరు టెక్స్ట్‌ని రీప్లేస్ చేసుకోవాలన్నా, ఫోటోని రీప్లేస్ చేసుకోవాలన్నా మీకు అవి మాత్రమే హైలైటెడ్‌గా కనిపిస్తాయన్నమాట. అంటే రిమైనింగ్ ఏం టచ్ చేయొద్దని మీనింగ్. సో ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని చెప్పి మనకి 3 టెక్స్ట్ కంపోజిషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈ 3 టెక్స్ట్ కంపోజిషన్ కూడా ఇక్కడ టైమ్ లైన్‌లో కూడా ఇలా ఉన్నాయి ఈ 3. సో 3 ఏంటంటే ఇక్కడ వన్ ఈజ్ మెయిన్ అండ్ సెకండ్ వచ్చేసి టాప్‌లో ఉంది. కింద కొన్ని ఉన్నాయి కదా. సో ఈ 3 టెక్స్ట్‌ని మనం మన నీడ్‌కి తగ్గట్టు మనం మోడిఫై చేసుకుందాం. ఫస్ట్ టెక్స్ట్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ కంపోజిషన్ ఓపెన్ చేసి ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసి మీరు ఈ పైనున్న టీ సింబల్ తీసుకొని మీరు ఇది టెక్స్ట్‌ని క్లిక్ చేసినా మీరు సెలెక్ట్ అవుతుంది. లేదంటే దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు కూడా ఇది మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకే, విషెస్ అని చెప్పి టైప్ చేశాను. టెక్స్ట్ 2లో కూడా బెస్ట్ అని టైప్ చేశాను. టెక్స్ట్ 3లో టు ఎవ్రీవన్ సమ్ కైండ్ ఆఫ్ ఏదైనా సరే. ఓకే, ఇలా ఏదో ఒకటి వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ 3 టెక్స్ట్‌లు అయితే నేను
రీప్లేస్ చేశాను. ఫైనల్ సీన్‌లో చూడండి. సో, బెస్ట్ అనేది ఇక్కడొచ్చింది. బెస్ట్ విషెస్ టు ఎవ్రీవన్ హ్యాపీ న్యూ ఇయర్ సంథింగ్ లైక్ అలా మనం యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మనం దీన్ని గనక మనం ప్లే చేసి చూస్తే ఇలా వస్తదనమాట. సో, దీన్ని మనం కంట్రోల్ ఎం క్లిక్ చేసి మనకు నచ్చిన ఫార్మాట్‌లో మనం దీన్ని రెండర్ చేసుకోవచ్చు. So, this is the final preview. సో, అలాగే ఇంకో టెంప్లేట్స్ మనం డౌన్‌లోడ్ చేసి చూస్తే ఈ సెకండ్ టెంప్లేట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఫైల్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా ఉంటుంది. ఇందులో మనం రీప్లేస్ చేసుకోవాల్సింది ఈ లోగో అండ్ ఈ టెక్స్ట్. ఇక్కడ ఫస్ట్ మనకి లోగో. మన లోగోని ఇక్కడ పెట్టాలి. అంటే ఫస్ట్‌గా దీంట్లో లోగో ఎక్కడుందో చూడండి మీరు. సో, ఇందులో మనం ఈ లోగోని రీప్లేస్ చేసుకోవాలంటే ఈ లోగో కంపోజిషన్ చూడండి. ఎక్కడుంది? ఇక్కడ లోగో రీప్లేస్ అని ఉంది కదా! ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసి ఈ ప్లేస్‌లో మన లోగోని పెట్టాలి ఇందులో. సో, మన లోగోని తీసుకుందాం ఫస్ట్. ఓకే. ఇందులో ఈ లోగో తీసుకున్నాను. దీన్ని డ్రాగ్ చేశాను. ఈ కంపోజిషన్ మీద డ్రాగ్ చేశాను. ఎగ్జాక్ట్‌గా ఇలా. కాకపోతే ఏంటంటే కలరు కొంచెం ఆడ్‌గా ఉంది కాబట్టి ఇది మొత్తానికి ఒకటే కలర్ ఇస్తాను నేను. దానికోసం టింట్ అప్లై చేస్తున్నాను. ఓకే. టింట్ ఎఫెక్ట్‌ని అప్లై చేసి ఫర్ సపోజ్ ఈ కలర్ ఇస్తున్నాను నేను మొత్తానికి. ఓకే. ఈ కలర్ ఇచ్చేసి ఈ లోగో రీప్లేస్ అనే కంపోజిషన్‌ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేస్తే మనకి మన లోగో అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ రీప్లేస్ చేయాలి. సో, ప్రాజెక్ట్ విండోలోకి వెళ్ళి టెక్స్ట్ 1, 2, 3, 4 ఇలా ఉన్నాయి కదా! సో, ఇందులో ఈ వెల్కమ్ అనే టెక్స్ట్ ఎక్కడుంది? బిగ్ బెస్ట్ అనే టెక్స్ట్ ఎక్కడుందో చూడండి. సో, 1 నేను ఓపెన్ చేశాను. ఇందులో మేరీ క్రిస్మస్ అని ఉంది. అది ఎక్కడో బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక టెక్స్ట్ అనేది ఉంటుంది కాబట్టి అది కూడా వద్దు. 2 చూద్దాం. సేమ్ టెక్స్ట్. 3 చూద్దాం. అండ్ వెల్కమ్ ఉంది కదా! సో, ఈ వెల్కమ్ ప్లేస్‌లో నేనేం చేస్తానంటే అమిగో అని ఇస్తున్నాను. నెక్స్ట్ టెక్స్ట్ 4లో బెస్ట్ ఉంది కదా! వర్క్‌షాప్. ఒక్కసారి ఫైనల్ కంపోజిషన్‌లో చూడండి. ఓకేనా? సో, ఈ అమిగో టెక్స్ట్ అనేది కొంచెం మనం ఏమంటారు? డిస్టెన్స్ పెంచుదాం. ఓకే. ఇలా. ఇప్పుడు 2 ఇది మన ఫైనల్ మోడిఫికేషన్. దీన్ని ఒకసారి మీరు ప్లే చేసి చూస్తే ఇలా వస్తుంది. సో, దీన్ని మనం రెండర్ చేసి ఫైనల్ అవుట్‌పుట్ అనేది చూద్దాం. So that's it for today, guys. If you like the video, please subscribe to the channel, and if you have any doubt, please leave a comment in comment section. Bye for now. Thanks for watching.